నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా కానీ ముఖ్యమంత్రి చేతిలోనే ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఉండడంతో, మంత్రివర్యులు లేకపోవడంతో ఎప్పుడు సమీక్షించలేదు ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థ పైన ముఖ్యమంత్రి గారు. దీన్నే ఆసరాగా కొంతమంది తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. గత సంవత్సర కాలం నుంచి దాదాపు ఒక సర్వే ప్రకారము తెలంగాణ వ్యాప్తంగా 200 స్కూల్స్, పర్మిషన్స్ లేని స్కూల్స్, బడా స్కూల్స్ వెలిసినట్టు కూడా ఒక సర్వే చెప్తా ఉంది. అయితే ఇవన్నిటికీ ఎవరు ఒత్తాసు పలుకుతున్నారు? రాజకీయ నాయకుల లేదా అధికారుల? ఇట్లాంటి తరుణంలోనే గత 1.5 సంవత్సర కాలం నుండి మేడ్చల్ జిల్లాలో దాదాపు మేడ్చల్ మండలము లేదా ఇటు మేడ్చల్ షామీర్పేట మండలం సంబంధించి దాదాపు పర్మిషన్ లేకుండా స్కూల్స్ దాదాపు 8-9 భారీ ఎత్తున వస్తూ ఉన్నాయి. స్కూల్స్ కేవలం వ్యాపారమే అంటూ వాళ్ళు చెప్పే ఊదరగొట్టే ప్రసన్నాలు, ఊదరగొట్టే బ్యానర్లతోటి మేడ్చల్ చుట్టుపక్కల అద్రోహ అనిపిస్తుంది. ఏ గల్లీకి పోయినా వాళ్ళదే, ఏ గల్లీకి ఎక్కడ చూసినా వాళ్ళ బ్యానర్లే కనబడుతున్నాయి. అసలు ఈ స్కూల్కి పర్మిషన్ ఉందా లేదా? నిజంగానే ఆ స్కూల్ సంబంధించిన యాజమాన్యం ఏం చెప్తా ఉంది? దానికి సంబంధించిన ఎంఈఓ ఏం చెప్తా ఉన్నారు? ఇవన్నీ లైవ్లో తేల్చుకునే పని చేద్దాం. ఎందుకంటే మనం చూసాం మిత్రులారా, నిన్నగాక మొన్న శ్రీ చైతన్య స్కూల్లో ఎటువంటి పరిస్థితి జరిగిందో, ఎటువంటి వసతులు లేకుండా మీరు ఒక్కసారి మేడ్చల్లో ఉన్నటువంటి ఏదైతే శ్రీ చైతన్య స్కూల్ ఉందో ఒక్కసారి మీరు విజిట్ చేయండి. కనీసం టాయిలెట్లు కూడా సక్రమంగా ఉండవు. పేరుకే బడా స్కూళ్ళు కానీ ఏమాత్రము గవర్నమెంట్ స్కూల్ కూడా అందిపుచ్చుకోదు. వీళ్ళు చెప్పే ఏవైతే ఉపన్యాసాలు కానీ వీళ్ళు చెప్పే ఏవైతే ఏమంటారు ఇది ఫెసిలిటీస్ ఉంటాయి అన్నీ కూడా పేపర్ రూపం మాత్రమే ఉంటుంది. ఎక్కడ కూడా ఆచరణ అమలు చేయదు. సో అట్లాంటిదే ఒక ఘటన ఇప్పుడు జరగబోతా ఉంది. రేపు పొద్దున ఒకవేళ నిజంగానే ఆ పర్మిషన్ లేని స్కూల్లో పిల్లలు జాయిన్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? విద్యా అధికారులు నిజంగానే వాళ్ళకి అమ్ముడుపోయారా? అవుననే సమాధానం కూడా వినబడతా ఉంది ప్రజల నుంచి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నారు, కాకపోతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని యావత్ తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు నిశ్చితగా తీసుకొచ్చే ప్రయత్నం మీ సందీప్ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. అయితే మా వార్తలకు వెళ్ళే ముందు ఇక బడా స్కూల్ ఏంది అని చెప్తా ఉన్నాను కదా. మేడ్చల్లో వెలిసినటువంటి ఓ బడా స్కూలు ఏది లేదు, ఈ నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూలు మన యామ్జాల్ అంటే షామీర్పేట మండలానికి సంబంధించిన వస్తుంది. అయితే యామ్జాల్లో వెలిసిన స్కూల్. ఇప్పటికే పలుమార్లు మన తెలంగాణ టీవీలో కథనాలు వేశాం, మీరు అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అండ్ ఇప్పటికే పర్మిషన్ తీసుకోలేదు. ఎక్కడ కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. సో వార్తలు వేసినప్పుడు 1-2 రోజులు లైట్ తీసుకుంటున్నారు, 3వ రోజు మళ్ళీ వాళ్ళ చేసుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, సుచిత్ర నుంచి మొదలు పెడితే ఇక్కడ తూప్రాన్ వరకు ప్రతి గల్లీలో ప్రతి దగ్గర వీళ్ళ బ్యానర్లు కనబడుతున్నాయి, వీళ్ళు చేసేది కనబడుతుంది. అసలు వీళ్ళకి పర్మిషన్ ఉందా అనేది ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఏదైతే ఈ క్యాంపస్ సంబంధించిన ఫోన్ నెంబర్ ఇచ్చిందో లైవ్లో మీకు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత డిఓ గారు కూడా ప్రయత్నం చేస్తాను. నేను డిఓ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అయితే మిత్రులారా, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానంటే, ఏ స్కూల్లో మీరు జాయిన్ చేసినా సరే ఫస్ట్ కొత్త స్కూల్స్ అయితే ఖచ్చితంగా మీరు పర్మిషన్ లెటర్ చూపెట్టమని చెప్పండి. పర్మిషన్ని చూసిన తర్వాత, మీ కళ్ళతో చూసిన తర్వాతనే, హార్డ్ కాపీ చూసిన తర్వాతనే మీరు నమ్మండి. అండ్ మీకు అనుమానం వస్తే ఖచ్చితంగా మీరు డిఓ గారిని కానీ మీ దగ్గర ఉన్న కన్సల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక చూడండి, నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ బెస్ట్ స్కూల్ ఇన్ కొంపల్లి సిబిఎస్ఈ. సరే, మీరు అంటున్నట్టు ఇక్కడ చూడండి ఎంత పెట్టారో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో.
ఒక్కసారి లైవ్లో మీరు చూసినట్టయితే స్కూల్ ఇట్లా ఉండదు. స్కూలు ఇట్లా ఇట్లా ఉండదు. ఈ స్ట్రక్చర్లో ఉండదు. ఒకసారి మీరు పేరెంట్స్ అందరు ఎవరైతే జాయిన్ చేశారో ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేయండి. సో జస్ట్ ఇది ఆర్టెక్ చేసిన ఇమేజెస్ మాత్రమే. ఇవి ఎక్కడ కూడా స్కూల్కి సంబంధించిన యాక్యురేట్ ఇమేజెస్ కాదు. ఇట్లా ఉంటుందని వీళ్ళు చూపించే ప్రయత్నం. అండ్ వీళ్ళు ఏంటంటే నాగార్జున స్కూల్ పాయింటర్ దాంతో వస్తున్నారు. సో వెబ్సైట్ చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. చూడండి ఎంత చక్కగా దిద్దారో. ఒక స్కూలు ఏమంటారు మనకు చూడండి, డైరెక్ట్ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2025-2026 ఫర్ అడ్మిషన్స్. ఒక్కసారి మనము ఎంఈఓ గారిని కానీ అక్కడ షాంపేట సంబంధించిన ఎంఈఓ గారిని కానీ కలిసే ఒకసారి ఫోన్ మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఆవిడ మాట్లాడకపోతే ఆవిడ ఆడియో కూడా మన దగ్గర ఉంది, దాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఎందుకంటే వీళ్ళు ఎవరు లిఫ్ట్ చేయరు మిత్రులారా. ఎంత టాక్టిక్గా ప్లే చేస్తారంటే కరెంట్లీ బిజీ. అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు కూడా అర్థం కావట్లేదు. ఈ స్కూల్ యాజమాన్యాలు ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే అది కేవలం అధికారులు కుమ్మక్కవ్వడంతో ఇట్లాంటివి రోజుకొక పుట్టగొడుగుల్లా పర్మిషన్ లేని స్కూల్స్ బయటికి వస్తూ ఉన్నాయి. అయితే ఒకసారి ఆ మేడం చెప్పిన ఆడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకంటే మన తెలంగాణ టీం మేడం నమస్కారం. మేడం నమస్తే చెప్పండి మేడం. ఇప్పుడు ఈ దేవరాంజల్ దగ్గర నార్త్ ఫీల్డ్ స్కూల్ ఉందా మేడం? ఉంది. దీనికి పర్మిషన్ వచ్చినా మేడం? రాలేదండి, ఇంకా అప్లికేషన్ పెట్టినా మేడం పర్మిషన్ కోసం? రాలేదు. పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టారా మేడం? పెట్టారు. చూసారా, ఓన్లీ అప్లికేషన్ మాత్రమే పెట్టారు. మేము స్కూల్ పెట్టుకుంటాము, సో మాకు పర్మిషన్ ఇవ్వండి అని. ఇక్కడ కూడా ఇంకా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ కొంతమంది అండదండలతో, వీళ్ళు ఎవరు అండదండలతో ఉన్నారంటే కొంతమంది అండదండలతో ఉండి ఇట్లా ఫర్ అడ్మిషన్స్ అని కొట్టంగానే ఇక మొత్తం మీ పేరు, మీ అడ్రస్, మీ సిటీ, ఎక్కడి నుంచి ఉన్నారు ఏందని రాసిస్తే కదా ఇక అడ్మిషన్కి వెళ్ళిపోతుంది, మీ పిల్లలు భవిష్యత్తు పోతుంది. అయితే ఎందుకు నిజంగానే మీరు ఇక్కడ అనుకోవచ్చు మిత్రులారా, నేను చూపిస్తున్నట్టు ఇది సిబిఎస్ఈ కదా, మీరు ఎందుకు వీళ్ళు వెనుక పడుతున్నారు కూడా అనుకోవచ్చు. వాస్తవానికి సిబిఎస్ఈ అయినా సరే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ అయ్యి ఉండాలి. ఖచ్చితంగా స్కూల్ పెడితే వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఖచ్చితంగా దానికి నామ్స్ ఉంటుంది. సిబిఎస్ఈకి ఇన్ని ఎకరాలు ఉండాలి, ఇంత ఇది నామ్స్ అనేది గైడ్లైన్స్ ఉంటుంది. ఆ గైడ్లైన్స్ పరిధిలో ఉంటే దాని తర్వాత అయితే ఫస్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఎక్కడ కూడా సిబిఎస్ఈ అని చెప్పకుండా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఫస్ట్ ఇయర్ స్టేట్ బోర్డే నడిపాల్సి వస్తుంది. అఫిలియేషన్ మాత్రం రాకముందు. చూసారు కదా, తను కట్ చేస్తూ ఉంది కాల్ని. ఎందుకంటే ఆల్రెడీ మా రిపోర్టర్తో మాట్లాడిన ఆడియో మీకు చూపించాను. అయితే మిత్రులారా, ఇక్కడ అసలు ఎందుకు ఇటువంటి విచ్చలవిడితనంతో స్కూల్స్ వస్తున్నాయి కూడా మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. కేవలం మన పేరెంట్స్కి ఉండే అతి ఆశనే వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఇటువంటి స్కూల్స్, ఇంత పెద్ద స్కూలు ఎట్లా ఉండాలి మిత్రులారా? ఇంత పెద్ద స్కూల్ అన్నప్పుడు ఎట్లా ఉండాలి చెప్పండి? ఇంత పెద్ద స్కూలు పర్మిషన్ ఇన్ని తెచ్చుకున్నారు, ఇన్ని వాళ్ళు చూపించుకోవడానికి సోషల్ మీడియాలో ఇన్ని చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా సరే మీకు దీనికి సంబంధించిన యాక్చువల్ ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. అన్నీ కూడా వాళ్ళు క్రియేటివ్ చేస్తుంది. ఎక్కడ కూడా ఆనవాళ్ళు కనబడట్లేదు. ఇక్కడ చూడండి కింద వాళ్ళ ప్రపోజ్డ్ ఈ ప్లాన్ ప్రపోజ్డ్ స్కూల్ బిల్డింగ్ దేవరియాంజల్ విలేజ్, ఇది ఆర్కిటెక్చర్ ఎవరైతే ఇచ్చారో దానికి సంబంధించిన ఇమేజ్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు, గూగుల్లో పెట్టుకున్నారు. ఇటువంటి ఇమేజెస్ చూసి తల్లిదండ్రులు మోసపోతారు. చూడండి, 100% అడ్మిషన్ ఫీజ్ వెయిటెడ్ ఫర్ సో వసంత పంచమి. సో ఇది పరిస్థితి. ఇది అయితే నేను ఆ ఆడియో కూడా నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. స్కూల్కి సంబంధించిన ఆడియో. ఎక్కడ కూడా వాళ్ళు మనం మాట్లాడితే పర్మిషన్ వస్తుంది రాదు అనే లాగానే చెప్తా ఉన్నారు. సో ఇట్లా బ్యానర్లు నింపుతా ఉన్నారు మిత్రులారా. ఎందుకు జనాలని మోసం చేయాలని చూస్తున్నారు? ఇది మన దగ్గర కాదు సుచిత్ర, ఇంత పెద్ద ఓడింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే
వీళ్ళు వ్యాపారం చేయదలుచుకోకపోతే ఎందుకు ఇంత పెద్ద హోర్డింగ్స్ పెట్టాల్సి వచ్చింది అనేది కూడా ఒక ప్రశ్నగా మారుతోంది. ఎందుకంటే ప్రజలారా మీరు ఇప్పటికైనా ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా వాళ్ళు మంచిగా ఉండి భవిష్యత్తు పాడు చేసుకోవద్దు అనుకుంటే ఇటువంటి స్కూల్స్కి పంపించకండి. డైరెక్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మీరు పంపించాలనుకుంటే ఖచ్చితంగా పర్మిషన్స్ చూడండి, వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ ఉంది, అఫిలియేషన్ ఉందా, ఎక్కడుంది. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా ఏ ఏ ఏ మండలానికి సంబంధించిన ఏమంటారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర హార్డ్ కాపీ చూసుకునే ప్రయత్నం కూడా చేయండి మిత్రులారా. ఇట్లా ఖచ్చితంగా పంపకండి మిత్రులారా. ఇటువంటి పెద్ద పెద్ద స్కూల్స్కి పంపించి పర్మిషన్ లేని స్కూల్స్కి పంపించిన తర్వాత బాధపడాల్సింది మీరే. లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు కావాల్సిన నాణ్యత ఏదైతే విద్యా వ్యవస్థలో ఉండాలో అవన్నీ ఏవి కూడా ఉండవు మిత్రులారా. ఇంత పెద్ద హోర్డింగ్ చూడండి. దాదాపు వీళ్ళు చేసే మార్కెటింగ్ క్యాంపాయిన్కి దాదాపు ఒక 20 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో ఇదంతా ఫీజు ఎవరి పైన తీస్తారంటే మన పైన తీస్తారు. సో ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే ఇట్లా చూడండి, ఇక్కడ హోర్డింగ్స్ పెట్టారంటే పర్లేదు, నేను ఒప్పుకుంటాను. స్తంభాలకు పెట్టారండి. వీధిలో ఇప్పుడు మనము ఎంటర్ అవుతాం కదా, ఏదైనా వీధిలోకి ఎంటర్ అవుతాం అనుకో, ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ చూడండి, ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ, ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ. సో ఏది లేదు ఇక నార్త్ ఫీల్డ్. మేడ్చల్ చుట్టుపక్కల మీరు ఎక్కడని చూడండి నార్త్ ఫీల్డే. అంత పెద్ద స్కూలా మరి? అంటే వీళ్ళు కేవలం వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియా ప్రచారంలో అటు చిత్ర ప్రచారంలో చాలా బాగా దూసుకోబోతున్నారు. పిల్లల్ని మభ్యపెట్టి అటు పేరెంట్స్ని మభ్యపెట్టే ప్రయత్నం. ఎందుకంటే మనం ఒక హోర్డింగ్ కనబడ్డది అనుకో లైట్ తీసుకుంటాం, 2వ హోర్డింగ్ కనబడ్డది అనుకో లైట్, అట్లా 4 హోర్డింగ్లు కనబడి అరే ఇది ఏంటో అని చూస్తాం. 5వసారి వాళ్ళని కన్సల్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తాం. మనకు లేకపోయినా, మనకు ఒకవేళ పిల్లవాడిని చేర్పించాలని లేకపోయినా ఆ ప్రకటన చూసి మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తాం. అక్కడ మనం బోల్తా పడతాం, లక్షల ఫీజులు గుమరిస్తాం. దాని తర్వాత లబ్బో దీబాన్ని మొత్తుకుంటే మాత్రం ఏమీ రాదు. సో ఇది పరిస్థితి మిత్రులారా. ఏంది ఇది? ఎక్కడ ఇంకా విడ్డూరమేం తెలుసా? ఇంకొక విడ్డూరం చూపిస్తాం మిత్రులారా. ఎవరైనా సరే మిత్రులారా, ఇప్పుడు ఒక స్కూల్ నడపాలా నేను, ఓకే, ఆ బోర్డు తీసుకుపోయి గవర్నమెంట్ ఆఫీస్ ఎదురుగానే పెట్టారు. ఆ బోర్డు తీసుకుపోయి మేడ్చల్ మండల పరిషత్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ దగ్గరనే పెట్టారు. చూడండి మండల ప్రజా పరిషత్ కార్యాలయం మేడ్చల్. చూడండి ఏడవెట్టిలో పరిస్థితి ఇది మండల పరిషత్ కార్యాలయం. ఇది గేట్, ఇక్కడ గేట్ ఉంటుంది. సో అంటే వీళ్ళు ఎవ్వరు కూడా భయపడట్లేదు, ఏ రాజకీయ నాయకుడు భయపడట్లేదు, ఎవ్వడు కూడా భయపడట్లేదు. కేవలం మేము మోనాట్ లాగా పోతాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ కూడా వివరిస్తున్నాం. ఇప్పుడే మనం ఆడియో కాల్ కూడా విన్నాం కదా, మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కావచ్చు, కాకపోతే మనం ఆడియో కాల్ కూడా విన్నాం. మరొకసారి కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వసంత కుమారి గారితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మిత్రులారా. మేడము సెకండ్ టైం కూడా కాల్ కట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి అసలు అంటే మేడం మాట్లాడాం కదా, ఇంకా మళ్ళీ కాల్ చేసి ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతారేమో. ఎందుకంటే వాళ్ళ తప్పు లేకపోతే నిజంగా చెప్తున్నా కదా, నిద్ర మత్తులో ఉన్న విద్యా వ్యవస్థ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో. మరీ దరిద్రం ఏంటంటే మన ఏదైతే మేడ్చల్ జిల్లాలో విద్యా వ్యవస్థ మొత్తం నిద్ర మత్తులో ఉంది. ఇప్పటికీ డిఓ విజయ్ కుమార్ గారు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు శ్రీచేతన అయిన ఘటన కానీ, మొన్న ఇంకో స్కూల్ అయిన ఘటన, ఇప్పుడు నార్త్ ఫీల్డ్ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు. మిత్రులారా, ఇప్పటికైనా సరే ఇటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైనా మొద్దు నిద్ర వీడి ఆ లంచాల ముసుగులో వీడి ఖచ్చితంగా సత్వర న్యాయం చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు ఒకటే అంటున్నారు ఏంటంటే, ఇంత పెద్ద హోర్డింగ్స్ పెడతా ఉన్నారు, ఎందుకు అసలు పర్మిషన్ ఉందా లేదా? ఒకవేళ నిజంగానే అఫిలేట్ ఉందనుకో, ఖచ్చితంగా ఇంత పెద్ద బోర్డు తోటి వీడు ఇంత పెద్ద బోర్డు రాసుకున్నాడు, అఫిలేట్ రాసుకుంటాడు కదా. సో ఖచ్చితంగా దీనికి
అధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అంశం ఉంది. ఇప్పటికైనా నార్త్ ఫీల్డ్ స్కూల్ యాజమాన్యం కూడా స్పందించాల్సిన అంశం.